హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్. ఈరోజు మనకి ఒక మంచి బంపర్ ఆఫర్ సేల్ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి. మంచి రెంటల్ ప్రాపర్టీ అనమాట. సెమీ కమర్షియల్ బిల్డింగ్ అండి. మార్కెట్ వాల్యూ ప్రకారంగా డెఫినెట్గా 1 CR వాల్యూ చేస్తుంది. కానీ మనకి ఇప్పుడు కేవలం 68 లక్షల రూపాయలకే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందనమాట. రీసెంట్గా కట్టుకునే బిల్డింగ్ అండి. సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ఒకసారి ఎంక్వైరీ చేయండి. ఈ ప్రైస్ అనేది మీకు రీజనబుల్ అనిపిస్తే ఖచ్చితంగా తీసుకోండి. ఈ ప్రాపర్టీ అనేది లాస్ట్ టైం కూడా సేల్కి వచ్చింది. అప్పటికంటే ఇప్పుడు రేట్ కూడా తగ్గించారు కాబట్టి తప్పకుండా ఒకసారి చూడండి. ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ సెమీ కమర్షియల్ బిల్డింగ్ అండి. ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ తోటి ఉంటుంది. ఎక్సలెంట్ ఎలివేషన్ ఇచ్చారండి. ఇంటీరియర్ వర్క్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో కింద గ్రౌండ్ ఫ్లోర్లో కమర్షియల్ షట్టర్స్ లాగా, పైన రెసిడెన్షియల్ ఒక ఫ్లోర్కి డబుల్ బెడ్రూమ్ లాగా అయితే కట్టారండి. చూస్తున్నారు కదా, దీని బ్యాక్ సైడ్ కూడా సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ లాగా అయితే వస్తుందండి. రోడ్డు ఫేసింగ్ వెడల్పు 26 వెడల్పు, 40 లోతు అయితే వస్తుందండి సుమారుగా. సో ఇంటి ముందు రోడ్డు పెద్ద రోడ్డు కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది. సో ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ సిటీ బస్ స్టాండ్కి, రైల్వే స్టేషన్కి సుమారుగా 8 కిలోమీటర్ల దూరంలో, కనకదుర్గమ్మ గుడికి సుమారుగా 6 కిలోమీటర్ల దూరంలో ఉండే ఎర్రబాలెం విలేజ్లో సేల్కి వచ్చిందనమాట. అంటే ప్రకాశం బ్యారేజ్ నుంచి మంగళగిరి వెళ్ళే పాత రోడ్ అండి. సో ఈ రూట్ మ్యాప్ చూసుకుంటే కనుక ప్రకాశం బ్యారేజ్ తర్వాత తాడేపల్లి, ఉండవల్లి, నొలకపేట, తర్వాత మనకి ఈ ఎర్రబాలెం సెంటర్ అయితే వస్తుందండి. సో ఈ సెంటర్ అనేది కూడా మంచి రష్గా ఉండే ఫేమస్ సెంటర్ అండి. ఇక్కడ మనకి శర్మా దాబా, డిలైట్ దాబా అని చెప్పేసి మంచి ఫేమస్ దాబా హోటల్స్ కూడా ఉన్నాయి. ఈ సెంటర్ పక్కనే రైట్ సైడ్లో మనకి ఈ ఎర్రబాలెం విలేజ్లో శ్రీనగర్ కాలనీలో సేల్కి వచ్చిన రెసిడెన్షియల్ హౌస్ అనమాట. సెమీ కమర్షియల్ బిల్డింగ్ అండి. సో మీరు రెంట్కి ఇచ్చుకున్నా కూడా ఈజీగా నెలకి 30,000 రూపాయల పైన రెంట్ వచ్చే అవకాశం ఉందండి. కేవలం 68 లక్షల రూపాయల రిజర్వ్ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో, అంటే బేసిక్ స్టార్టింగ్ ప్రైస్కి ఇక్కడ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందనమాట. సో ఈ ప్రాపర్టీ అనేది 68 నుంచి స్టార్ట్ అయ్యి 68,50,000 కావచ్చు, 70 కావచ్చు, లేదా 75 కావచ్చు, లేదా 80 అయినా కావచ్చు అండి. ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఇక్కడ మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఈ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మీకు ఈ ప్రాపర్టీ నచ్చి తీసుకోవాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి. ఆల్రెడీ బ్యాంక్ ఈ ప్రాపర్టీని పొజిషన్ తీసుకొని సీజ్ కూడా చేసింది కాబట్టి మీరు ఈ ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేయించుకున్న వెంటనే ఆక్యుపై చేసుకోవచ్చు. అయితే దీనికి చిన్న డిసడ్వాంటేజ్ ఉందండి. అయితే ఈ ప్రాపర్టీ ప్రజెంట్ చిన్న కోర్టు కేసు అయితే నడుస్తుంది. దానివల్ల ఇబ్బంది ఏం లేదు, స్టే ఏం లేదండి. అంటే మీకు ఆక్షన్ కానీ లేదా రిజిస్ట్రేషన్ కానీ ఇబ్బంది ఏం లేదు. ప్రస్తుతానికి లోన్ రాదు, అంతేనండి. సో ఆ కేసు అనేది కూడా క్లియర్ అయిపోవడానికి కొంచెం త్వరగానే ఛాన్స్ ఉంది కాబట్టి బ్యాంక్ వాళ్ళే క్లియర్ చేసి మీకు అదంతా కూడా ఇస్తారు. ఆ కేసు క్లియర్ అయిన తర్వాత మీరు బ్యాంక్ లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఒకసారి ప్రాపర్టీని చూసి తీసుకోండి, మిస్ చేసుకోవద్దు. మంచి ఆఫర్ సేల్ ప్రాపర్టీ అనమాట, బంపర్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు. నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.